ఈ 8 నెలల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన గనక చూస్తే మనం, ఈ 8 నెలల్లో మనం గమనించేదేంటి అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్‌గా చెప్పినా, పిలిచి చెప్పినా, ఆయన ఆవేశపడ్డా, ఆగ్రహం వ్యక్తం చేసినా, కింద నాయకులైతే ఎవ్వరూ ఆ సారు మాట వినట్లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏదున్నా వెనకేసుకుందామా అని చెప్పి తప్పితే, అరే ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదిగో మనం ఈ విషయంలో కాసింత పట్టువిడుపులు ప్రదర్శిద్దాం, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనం కాసింత ఈ విషయంలో వెనక్కు వెళ్దాం, ఇట్లాంటివి ఎక్కడా కనిపించట్లే. ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకో పెద్ద పట్టించుకోవడం లేదు ఆయన ఆదేశాలు, ఆయన సీరియస్నెస్ని. మన ఈ 8 నెలల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. బీజేపీ ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది, అంటే చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పేరు ఆదినారాయణ రెడ్డి గారి పేరు కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఫస్ట్లో ఏం జరిగా, జమ్మలమడుగులో ఆదాని ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళ మీద దాడి చేశారు. ఆదానికి ఆడొక హైడ్రో ప్రాజెక్ట్ వస్తే దాని సబ్ కాంట్రాక్ట్ పనులు సీఎం రమేష్ వాళ్ళకు వచ్చాయి. ఆ సీఎం రమేష్ ఎక్కడ, మా నియోజకవర్గంలో వచ్చి ఆయనకేం పని అని దాడి చేశాము అన్నట్లుగా వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. బట్ దాడి అయితే చేశారు. తర్వాత ఫ్లై యాష్ బూడిద పంచాయతీ, ఆదినారాయణ రెడ్డి గారు వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఆ బూడిద పంచాయతీ చంద్రబాబు నాయుడు గారిని తీర్చలేకపోయా కానీ ఏదో అది అట్లా సాగుతూ ములుగుతూ పోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా బీజేపీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు. ఇద్దరిది పక్కనే ఊర్లే, ఒకే జిల్లా. బట్ సీఎం రమేష్ గారు ఏమో అనకాపల్లికి వెళ్ళి పోటీ చేశారు, ఈయనేమో జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆయనేమో అనకాపల్లి ఎంపీ. ఏ స్థాయిలో అంటే చెప్పుతో కొడతా అనుకునేంత వరకు పోయింది వీళ్ళ మధ్య పంచాయతీ. మొన్నటికి మనం చూసాం, సీఎం రమేష్ గారు కడప జిల్లాకు కలెక్టర్కి ఎస్పీకి లేఖ రాశారు. ఆదినారాయణ రెడ్డి గారి బంధువు దేవగుడికి చెందిన నాగేశ్వర్ రెడ్డి జమ్మలమడుగులో పేకాట క్లబ్లు నిర్వహిస్తూ ఉన్నారు, దాని మీద విచారణ చేయండి, చర్యలు తీసుకోండి అని సీఎం రమేష్ గారు, ఎంపీ గారు జిల్లా కలెక్టర్కి ఎస్పీకి లేఖలు రాశారు. దాని మీద ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు అయితే బౌస్ట్ అయిపోయారు. మా ఊరికి చెందిన మా బంధువు అంట, దేవగుడి నాగేశ్వర రెడ్డి అంట, జమ్మలమడుగులో పేకాట క్లబ్లు నడుపుతున్నాడంట, ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు, ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు. నేనే చెప్పిన ఎస్పీ కలెక్టర్లకు ఇక్కడ ఏదైనా ఉంటే విచారణ చేయండి అని చెప్పి, ఒకవేళ మా వాళ్ళు ఏదైనా నిజంగానే ఇట్లే తప్పు చేశారనుకుందాం, మా వాళ్ళని చెప్పుతో కొడతా, మా వాళ్ళు తప్పు చేస్తే మా వాళ్ళని చెప్పుతో కొడతా, లేకుంటే ఆ మాట అన్నోళ్ళ మీద పడుతుంది అదే చెప్పు దెబ్బ. అంటే అన్నోళ్ళ మీద అంటే కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద. ఎవరు కంప్లైంట్ చేశారు? సీఎం రమేష్ గారు. తప్పు చేసి ఉంటే ఆదినారాయణ రెడ్డి గారి మనుషులను చెప్పుతో కొడతారట. ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదు అంటే ఆ మాట అన్నోళ్ళు, అంటే కంప్లైంట్ చేసిన వాళ్ళని చెప్పుతో కొడతా. పెద్ద కామెడీ అయిపోయింది, పెద్ద కథ అయిపోయింది. ఎస్పీకి కలెక్టర్లకు కంప్లైంట్లు. ఎక్కడో ఉన్నావు అనకాపల్లి, ఇక్కడ నీకేం పని అన్నట్టు. కంప్లైంట్ చేసిన వాళ్ళని చెప్పుతో కొడతాను అనేసారు ఆదినారాయణ రెడ్డి గారు అయితే. సో ఇంతకుముందు బాగానే ఉంది మరి వీళ్ళిద్దరూ కూడా. మరి ఏమైందో కానీ పంపకాల్లో తేడా. చివరికి చెప్పుతో కొడతానేంత వరకు పోయింది. నా తెలిసి నిజంగా కొట్టుకునే పరిస్థితున్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివన్నీ ఆపుతారని చెప్పి ఏ క్వశ్చన్ అనిపిస్తలేదు. ఒకప్పుడు సార్ గురించి గొప్పగా చెప్పుకుంటుంది, స్ట్రిక్ట్, బాగా కంట్రోల్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ మీద పట్టు ఉంటుంది, అది ఇది పార్టీ మీద పట్టని. అందరూ లిక్కర్ల విషయాల్లో ఎక్కువ వేలు పెట్టకండి అంటే అందరూ అదే పని చేశారు. ఇసుకల్లో ఎక్కువ దోపిడీకి పాల్పడకండి అంటే అది విచ్చలవిడిగా. చంద్రబాబు గారేమో సీరియస్గా చెప్పారు, ఆదేశాలు ఇచ్చారని వాళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో వస్తాయి. క్షేత్రస్థాయిలో చూస్తే అసలు పట్టించుకుంటున్న వాళ్ళు కూడా లేదు. జస్ట్ ఇమాజిన్, కూటమి పార్టీలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ, ఆ ఎమ్మెల్యే ఆ ఎంపీని చెప్పుతో కొడతానేంత వరకు పోయింది పరిస్థితి. అంటే ఇంకేం చెప్పాలి మనం? ఎవరి మీద భయం ఉంది?